ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూలై మాసం 9వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నవ సంవత్సరము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి చతుర్దశి జూలై 8వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:38 నుండి జూలై 9వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:37 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం పూర్ణిమ జూలై 9వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:37 నుండి జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 2:06 వరకు. నక్షత్రం మూల జూలై 9వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:15 నుండి జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:49 వరకు. తదుపరి నక్షత్రం పూర్వాషాఢ జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:49 నుండి జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 5:56 వరకు. కరణం గరజి జూలై 8వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:38 నుండి జూలై 9వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:11 వరకు. పణజి జూలై 9వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:11 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:37 వరకు. భద్ర జూలై 9వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:37 నుండి జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:57 వరకు. రాహుకాల మధ్యాహ్నం 12:21 నుండి 1:58 వరకు. యమగండకాలం ఉదయం 7:29 నుండి 9:06 వరకు. గుళికా సమయం ఉదయం 10:44 నుండి 12:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. వర్జ్యం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 1:28 వరకు. తదుపరి తెల్లవారుజామున 3:07 నుండి 4:49 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలం రాత్రి 10:04 నుండి 11:46 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం జూలై 9వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 5:52 చంద్రాస్తమయం జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:59. సూర్యరాశి మిథున రాశి జన్మరాశి. చంద్రుడు ధనుసు రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవంటి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. బుధవారం రోజు మూలా నక్షత్రంతో కలిసి వస్తే కార్యసిద్ధి కలుగుతుంది. తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారందరికీ దిగ్విజయంగా పూర్తవుతాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారికి తొందరపాటు నిర్ణయాలు ఈరోజు ఏమాత్రం పనికిరావు. నక్షత్ర బలాన్ని బట్టి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొన్ని అనుకోని ఆకస్మిక సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా తమ సమయస్ఫూర్తితో బయటపడతారని చెప్పవచ్చు. ఈరోజు మొక్కలు నాటడం చాలా ఉత్తమమైన పని అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా తీర్థయాత్రలకు వెళ్ళాలి అనే కోరిక ఈరోజు పెరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనం కూడా త్వరలోనే చేస్తారు. ధనాన్ని పెంచుకునేటందుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆదాయాన్ని రకరకాల మార్గాల ద్వారా పెంచుకోగలుగుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సన్నిహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చదువు పట్ల దృష్టి సారిస్తే గనక ఆశించిన ఫలితాలను తప్పక సాధిస్తారు. ప్రశంసలను పదోన్నతులు ఈ రోజు ఈ రాశి వారు అందుకునే అవకాశాలు ఉన్నాయి. తమ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రుల సహకారాన్ని పొందుతారు. కోర్టు కేసుల్లో సైతం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. మంచి పేరును సంపాదిస్తారు. నలుగురిలో గుర్తింపు పొందే అవకాశం లేకపోలేదు. పై అధికారులతో సత్సంబంధాలను కొనసాగిస్తారు. అయితే కుటుంబంలో కొన్ని ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశివారు తమ సంభాషణలో సౌమ్యతను పాటించాల్సి ఉంటుంది. రోజంతా కాస్త మనసు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో అంతా సర్దుకుంటుందని చెప్పవచ్చు. ఖర్చు చేసేటప్పుడు చాలా తెలివిగా ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే ఈ రాశివారు ఈరోజు ఏదో ఒక విషయం గురించి మానసికంగా కలత చెందుతూ ఉంటారు. ఏ పని మీద కూడా దృష్టి సారించలేకపోతారు. కాబట్టి ఈ రాశి వారికి ధ్యానం ఈరోజు చాలా ఉపకరిస్తుందని చెప్పవచ్చు. జీవితంలో కొన్ని మార్పులు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకి సిద్ధమవుతున్న వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. గతంలో పోగొట్టుకున్న ఏవైనా విలువైన ఇష్టమైన ముఖ్యమైన వస్తువులను ఈరోజు తిరిగి పొందే అవకాశం ఉంది. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి
కుటుంబం నుండి వివాహం కొరకు ఆమోదం లభిస్తుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి. జీవిత భాగస్వామితో సైతం మంచి సమన్వయం ఉంటుంది. అయితే భాగస్వామితో కలిసి చేసే కొన్ని చర్చల ద్వారా దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభ యోగం ఉంది. ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారని చెప్పవచ్చు. దూరపు బంధువులతో కలుసుకోవటం ద్వారా లాభదాయకంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ రాశివారు తలపెట్టే శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా నెరవేరుతాయని చెప్పవచ్చు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈ రాశివారికి ఈరోజు ఏమాత్రం పనికిరావు. పెరుగుతున్న ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. భూమిని కానీ, వాహనాన్ని కానీ, గృహాన్ని కానీ కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో సంభాషించడం ద్వారా కొన్ని సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి భాగస్వామితో తగిన సమయాన్ని వెచ్చించేటందుకు ప్రయత్నించండి. వ్యాపార రంగంలో ఉన్నవారికి గతంలో ఆగిపోయిన ఒప్పందాలు ఏమైనా ఉంటే అవి ఈ రోజు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇది వ్యాపారంలో మంచి లాభాలకు దారితీస్తుందని చెప్పవచ్చు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అయితే అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఉండాలి. ఇతరుల విషయంలో జోక్యం పనికిరాదు. అక్కర్లేని చోట ఉచిత సలహాలు ఇవ్వటం కూడా తగదు. ఇలా చేస్తే గనక మీ గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా మీకు సంబంధించిన ఆదాయం గురించి కానీ, ఆస్తుల గురించి కానీ ఇతరులకు తెలియజేయకుండా ఉండాలి. గోప్యతను పాటించాలి. మీకు సంబంధించిన విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. అపరిచితులను నమ్మటం ఎంతమాత్రం మీకు పనికిరాదు. ముఖ్యంగా కొత్తగా పరిచయమైన మహిళలకు దూరంగా ఉండటం ఈ రాశికి సంబంధించిన స్త్రీ పురుషులు ఇరువురికి కూడా చాలా మంచిది. గుడ్డిగా ఎవరినైనా నమ్మటం వృషభ రాశి వారికి ఏమాత్రం కలిసి రాదు. సంతానం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి. బంధుమిత్రులతో గాని, సన్నిహితులతో గాని వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. మాటలో మృదుత్వాన్ని కోల్పోకండి. కోపాన్ని నియంత్రించుకోండి. అహం ఈ రాశివారికి ఏమాత్రం పనికిరాదు. పెద్దలను గౌరవించాలి. మాటలను తోలనాడకూడదు. వాహనాన్ని నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా యువత బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ను ధరించడం, ట్రాఫిక్ రూల్స్ను పాటించడం లాంటివి చేయాలి. నిర్లక్ష్యం ఏమాత్రం తగదు. అతివేగం ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు ఉత్తర దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని వెళ్ళటం వలన ఆ ప్రయాణం విజయవంతమవుతుందని పెద్దల సూచన. ముఖ్యమైన పనులు లేదా ముఖ్యమైన ప్రయాణాలు బుధవారం రోజు చేయవలసి వస్తే బయలుదేరే ముందు కాసని ధనియాలు వేసుకుని వెళ్ళటం వలన కూడా ఏ పని మీదైతే వెళ్తారో ఆ పని విజయవంతం అవుతుంది. బుధవారానికి గ్రహాధిపతి బుధుడు. బుధుని యొక్క అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు. కాబట్టి బుధుని అనుగ్రహం కొరకు బుధవారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను దర్శించడంతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గ్రహబలం కొరకు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ఈరోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అన్ని రకములైన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు అన్ని రకాల శుభప్రదమైన పనులకు, షాపింగ్, వ్యాపారం, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం, స్నేహితులను కలవటం, జ్ఞానాన్ని పొందటం, వివాహ ప్రయత్నాలు, మందులు తీసుకోవటం, ప్రచురణ, ముద్రణ మరియు మీడియా పనులకు అనుకూలంగా ఉంటుంది. జూదమాడటం, అబద్ధాలు చెప్పడం, హింస, క్రూరత్వం వంటి పనులకు ఈరోజు దూరంగా ఉండాలి. చతుర్దశి తిథి మంచి పనులకు ప్రతికూలమైన రిక్త తిథి. చతుర్దశి రోజు ఎటువంటి ముఖ్యమైన పనులు, వ్యాపారాలు, ప్రయాణాలు చేయకూడదు. సాధారణ పనులు మాత్రమే చేసుకోవాలి. మంత్రాలు, స్తోత్రాలు పఠించాలి. శివాలయ సందర్శనకు ప్రత్యేకించి సూర్యాస్తమయం తరువాత ప్రదోష వేళలో శివాలయ సందర్శనకు శివమంత్రాలు, శివ స్తోత్రాలు, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పఠించేటందుకు అత్యంత శుభప్రదమైన రోజు. బుధవారం రోజు బుధుని అనుగ్రహం కొరకు ఓం బుద్ధాయ నమః అని కానీ లేదా ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని కానీ స్మరించుకోవటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.